సమున్నతి లక్ష్యంగా ప్రజాపాలన సాగుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకర్పేట మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని చరిత్ర గత ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. ప్రతి పేదవారికి రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, దానికి అనుగుణంగా ప్రభుత్వం గొప్ప ఆలోచనతో నూతన రేషన్ కార్డులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. గత 10 ఏళ్ల ఈయన చరిత్ర గత పాలకులది, గత ప్రభుత్వానికి అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ ఏ గ్రామానికి పోయినా మనకు కనిపించేది ఒక ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే. ఏం కనిపిస్తాయి? ఇంద్రమ్మ ఇల్లు మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిపిస్తాయా? ఏంటో మా దగ్గర 10, 20, 50 కట్టి అందులో కూడా కుక్కలు ఎరుగుతూ ఉన్నాయి. బ్రహ్మాండంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. స్కూల్ ఎవరి కోసం? మన పిల్లల కోసమే కదా. మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు బాగుంటే మనం అందరం బాగున్నట్టే. కాబట్టి మరి మన పిల్లల కోసం స్కూల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. మరి విద్యని కానీ వైద్యాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ మరి ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదే కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నది, గ్యాస్ సబ్సిడీ ఇస్తా ఉన్నది. మరి చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నెన్నో కార్యక్రమాలు మనం అభివృద్ధి, సేవా సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరు కూడా తెలుసు, అంటే ఎప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు కొత్త రేషన్ కార్డుల గురించి. సో మాకు కూడా ప్రజావాణిలో కూడా ప్రతి వారం కూడా చాలా మంది వచ్చి కలుస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. సో మేము ఒక 4 ఏళ్ళు అవుతా ఉంది, 3 ఏళ్ళు అవుతా ఉంది మేము అప్లై చేసి మీ సేవలు. మరి ఇప్పుడు వరకు కూడా మాకు రేషన్ కార్డ్స్ రాలేదు, ఎప్పుడు ఇస్తారనేది కూడా వాళ్ళు చాలా మంది కూడా 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నవాళ్ళు చాలా మంది ప్రజావాణిలో అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పే విధంగా, మరి వాళ్ళందరికీ కూడా సహాయం చేసే విధంగా మరి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఎవరైతే పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో, ఎవరైతే చాలా ఏళ్ళ తరబడి మీ సేవలు అప్లై చేసి కాంగ్రెస్